అందరికీ నమస్కారం. ఈనాటి మన అందమైన, లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు చర్చలో మనం ఉపాధ్యాయుల కోసం ఒక అద్భుతమైన ఆట గురించి వివరిద్దాం. అవునండి. పసిపిల్లలు ఆ ప్రకృతిలో ఆడుకుంటూ ఎంత సులభంగా కొత్త విషయాలు నేర్చుకుంటారో తెలియజేయడమే మన ఉద్దేశం. వాళ్ల బుల్లి ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది గదా. నిజమే. వాతావరణం చాలా మృదువుగా, ఆ ప్రేమగా చిన్న పిల్లలకు కథ చెప్పినట్లుగా ఉండాలి. అందుకే ముందుగా ఈ ఆటలో మనం సాధించాల్సిన సామర్థ్యాలేమిటో చూద్దాం. పిల్లలు తమ చుట్టూ ఉన్న ఆ పచ్చని ప్రకృతిని గమనించడం ఇందులో మొదటిది. అలాగే వస్తువుల ఆకారాలు, వాటి పరిమాణాలు కూడా వాళ్లు సులభంగా గుర్తించడం నేర్చుకుంటారు. అవును. ఇంకో విషయం ఏమిటంటే, ఏవి ఎక్కువ, ఏవి తక్కువ అని కూడా వాళ్లు చాలా సులభంగా అర్థం చేసుకోవడం ఇందులో ముఖ్యమైన భాగం. సరిగ్గా చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే, ఈ కృత్యం పేరు ప్రకృతి సందర్శన, వివిధ వస్తువులను క్రమబద్ధీకరించడం మరియు వర్గీకరించడం. పేరు పెద్దగా ఉన్నా ఆట మాత్రం చాలా సరదాగా ఉంటుంది. దీనికి కావలసిన వస్తువులు కూడా మనకు ఆరుబయట సులభంగా దొరికేవే. అవేమిటో మీరు వివరిస్తారా? తప్పకుండా. కావాల్సిన వస్తువులు రకరకాల ఆకులు, గులకరాళ్ళు, కర్రలు, గవ్వలు మరియు అందమైన పువ్వులు. ఇవి చాలు పిల్లల ముఖాల్లో ఆనందం చూడటానికి. భలే ఉంటుంది కదా. సరే, ఇప్పుడు వయస్సు 3-4 సంవత్సరాల పిల్లలతో ఈ ఆటను ఎలా ప్రారంభించాలో చూద్దాం. ముందుగా మన చిన్నారి పిల్లలందర్నీ మెల్లగా ఆరుబయట ప్రకృతిలోకి తీసుకువెళ్ళాలి. వాళ్లకు నచ్చినట్లుగా ఆడుకోనివ్వాలి. అవును. అక్కడ వాళ్లను రకరకాల ఆకులు, రాళ్ళు, పువ్వులు చాలా ఆనందంగా ఏరుకోనివ్వాలి. ఆ తర్వాత ఆకులన్నీ ఒక దగ్గర, అలాగే రాళ్ళు ఒక దగ్గర వేరువేరు కుప్పలుగా చేయమని మనం చాలా ప్రేమగా ప్రోత్సహించాలి. అప్పుడు మనం వాళ్లతో కొన్ని చిట్టి ప్రశ్నలు వేయాలి. ఏ కుప్పలో వస్తువులెక్కువున్నాయి, దేనిలో తక్కువున్నాయి అని పిల్లలతో సరదాగా నవ్వుతూ మాట్లాడాలి. అవును. వాళ్లు ఆ సమాధానాలు చెప్తుంటే వినడం చాలా ముద్దుగా ఉంటుంది. ఇక వయసు 4-5 సంవత్సరాల పిల్లల కోసం ఇదే ఆటను కొంచెం కొద్దిగా మార్చి ఆడించవచ్చు. అంటే ఈ పిల్లలతో కూడా వస్తువులు సేకరించాలి. సేకరించిన తర్వాత వాటిని కేవలం వేరు చేయడమే కాకుండా పెద్ద వస్తువుల నుండి చిన్న వస్తువుల వరకు లేదా చిన్నవాటి నుండి పెద్దవాటి వరకు ఒక వరుసలో పెట్టమని అడగాలి గదా. ఖచ్చితంగా. అలా అమరుస్తున్నప్పుడు మనం వాళ్లతో ఈ పెద్ద ఆకు ఎలా ఉంది, ఈ చిన్నరాయి ఎలా ఉంది అని అడుగుతూ ఆ వస్తువుల లక్షణాల గురించి చాలా ప్రేమగా చర్చించాలి. ఇలా ఆడుకోవడం వల్ల పిల్లలు ఎంతో సంతోషంగా నవ్వుతూ కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రకృతితో పూర్తిగా మమేకం అవుతారు. నిజమే.